తెలంగాణలో ఒక మంచి సామెత ఉంది. అదేంటంటే ఉల్టా చోర్ కొత్వాల్కి డాటే అని. ఇలా రేవంత్ రెడ్డి వైఖరి చూస్తే రేవంత్ రెడ్డి వచ్చిన కాంచి తెలంగాణలో ఇందిరమ్మ రాజ్యం తెస్తా అంటున్నాడు. ఇందిరమ్మ రాజ్యం అంటే ఏంది? దేశాన్ని జైలుగా మార్చినటువంటి చరిత్ర ఇందిరమ్మది. దేశంలో ఒక రకమైనటువంటి రక్తపాతం సృష్టించి సిక్కుల్ని ఊచకోత కోసినటువంటి చరిత్ర ఇందిరమ్మది. ఒకసారి చూడు, ఆర్టికల్ 329A 39th అమెండ్మెంట్ ప్రకారం తన యొక్క పదవి కోసము రాజ్యాంగాన్ని రాత్రికి రాత్రి మార్చిన చరిత్ర ఇందిరమ్మది. ఈ దేశంలో ఎమర్జెన్సీని తీసుకొచ్చి నియంతృత్వాన్ని ప్రవేశపెట్టి దేశాన్ని అల్లకల్లోలం చేసినటువంటి చరిత్ర, కుటుంబ రాజకీయాలను ప్రోత్సహించిన చరిత్ర ఇందిరమ్మది. ఎటువంటి ఇందిరమ్మ రాజ్యాన్ని తీసుకొస్తా అంటున్నావు? ఇవాళ రాజ్యాంగాన్ని మార్చింది భారతీయ జనతా పార్టీనా, కాంగ్రెసా? ఇది కాంగ్రెస్ కార్యకర్తలకు, రేవంత్ రెడ్డికి అందరికీ తెలవాల. బుద్ధి ఉంటే రాజ్యాంగం గురించి మీరు మాట్లాడరు. ఎందుకంటే రాజ్యాంగాన్ని ఒక పర్సనల్ డైరీగా చేసుకొని ప్రతిరోజు పడుకునే ముందర రాసుకొని మార్చుకున్న చరిత్ర కాంగ్రెస్ పార్టీది. రేవంత్ రెడ్డి గుర్తుపెట్టుకో.